హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అనపగింజల కర్రీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా మా ఇంట్లో ఇదే ప్రాసెస్లోనే చేసుకుంటాను. ఈరోజు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం మిక్సర్ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఇంకా 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో 10 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా కారం పొడి యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేయడం వల్ల కారం పొడి ఎక్కువగా పట్టదు. సో వీటిని మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నేను కుక్కర్ యూస్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేయించిన తర్వాత చిన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపి బాగా వేయించుకోవాలి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టి ఉంచిన అనపగింజల్ని కూడా వేస్తున్నాను. ఇది రిచ్ ప్రోటీన్ కర్రీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. వీటన్నింటిని బాగా కలిపి ఇవి బాగా వేయించిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానంతా ఇందులో యాడ్ చేస్తున్నాము. వీటన్నిటిని బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వీటన్నింటిని బాగా వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తెరిచి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ స్టేజ్లో మీకు కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇక్కడ అనపగింజలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. సో ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో అందరికీ ఈ ప్రాసెస్లో చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చివరిగా ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.